బాధితులము ఒక అత్యాయత్నం నుంచి తప్పించుకొచ్చిన బాధితులము ఏ టైంలో జరిగింది టక్కన చెప్తే 3:30 4 లెక్కలేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం బాధితులమే మనకు అంత పక్కగా చెప్పలేము. ఏది ఏమైనా కానీ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణలో అసలు జర్నలిస్టులకే కాదు సామాన్యులకు సెక్యూరిటీ ఉందా, సామాన్యులకు భరోసా ఉందా? బయటికి పోతే ఇయ్యాలగా తుంగతుర్తిలో బాంబుల దాడి అంట. తెలంగాణలో ఏమైనా చూసినామా? మనం ఈ 10 ఏళ్ళలో చూసినామా బాంబుల దాడి? ఏమన్నా బాంబుల దాడి ఏంది? మనం చిన్నగా ఉన్నప్పుడు నక్సలైట్లు పోలీసులు అప్పుడు విన్నాం, జస్ట్ విన్నాము. ఇప్పుడు బాంబుల దాడులు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఇది ఎట్లా ఉందంటే పేరుకు ప్రచారానికి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, లొటపీస్ రాజ్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఎమర్జెన్సీ అదే ఉంది. మరి ఇప్పుడు తెలంగాణలో అయితే ఎమర్జెన్సీ నడుస్తుంది. ఎమర్జెన్సీలు ఎట్లయితే జర్నలిస్టులు మాడితే తీసుకపోయి జైలు వేసారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. నీకు అప్పుడు ఒక పేపర్ మనకంటే అప్పుడు ఉన్నాయి ఓన్లీ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఏదో వాళ్ళకి పేపర్ మీద రాసి పంపుతాను. ఏదో ఈ కమ్యూనిస్ట్ నాయకులు కొందరు వాళ్ళు ఏదో సీక్రెట్ గా కొన్ని చోట్ల ఒక పేపర్ 2 పేపర్ ప్రింట్ చేసి బయటకు వదిలేటోళ్ళు. అట్లా వచ్చి వాళ్ళకి దొరికినా గానీ వాళ్ళ మీద కేసులు వేసి అక్కడ తీసుకపోయి జైలు పడేయడం, ఇదంతా ఎమర్జెన్సీ టైంలో జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సేమ్ ఎమర్జెన్సీ టైంలో ఆదర్శం క్వశ్చన్ చేసి ఇందిరాగాంధీ గారు చేసే తప్పు ఇట్లా ప్రజల మీద పీడన జరుగుతుందని ఎవరైతే జర్నలిస్టులు రాసిర్రు అప్పుడు ఆ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళందరూ తీసుకపోయి లోపలేసారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 100% వీళ్ళు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే మన వాళ్ళు ఏందో అనుకున్నారు. చాలా క్లారిటీగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లు ఉంటుంది. గిది ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఇందిరమ్మ రాజ్యం అంటే అడిగితే లోపడిస్తాం, ఇందిరమ్మ రాజ్యం అంటే అడిగితే తంతాం, అత్యాచారాలు చేస్తాం, మర్డర్ ప్లాన్లు చేస్తాం అనేది ఇందిరమ్మ రాజ్యం. అప్పుడు జరిగింది అదే కదా. అసలు క్లియర్గా చెప్పారు ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని. మనం ఇంకోటి ఊహించుకున్నారు జనాలు. కానీ ఇది ఇందిరమ్మ రాజ్యం అనేది ఇప్పుడు మెల్లమెల్లగా మనం అర్థం చేసుకోవాలి. ప్రజల దగ్గరికి పోయి మైక్ పెట్టాలంటే కూడా భయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇంకెవరుగా జర్నలిస్టులు పోవద్దు, బయటకు ఫీల్డ్ పోయి పని చేయొద్దు, ఎంతసేపు నా స్టూడియోలో మాట్లాడాలి, స్టూడియోని అది చేయాలి తప్ప. నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ జోకాలి ఏం చేయకుండా చేసిరు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కొందరు మాట్లాడారు కొండారెడ్డిపల్లి మనం చెప్తారు కదా, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. రైతు ఫస్ట్ ఒక ఆయన చెప్పిండట మాకు కాలేదని, ఇంకో దగ్గరికి వెళ్తే ఆయన నవ్వుకుంటా అయిందంట. నిజం చెప్పు అంటే చెప్పు తాత అని అడిగితే ఇక అట్లనే చెప్పాలి మాకు అట్లా చెప్పకుండా కొట్టేటట్టున్నారు మమ్మల్ని అని చెప్పిన రికార్డు ఉంది. అది రేపు ఎల్లుండి వాళ్ళు అప్లోడ్ అవుతుంది అప్పుడు చూడొచ్చు మీరు. ఎంత దుర్మార్గం అంటే అసలు ఇంకా మాటలు చెప్పడానికి కూడా లేదు. ఇక మరి దీన్ని ఎట్లా చేస్తారా? ఈ కేసుని అన్ని కేసులు లెక్కనే మూసేసి పక్కకు పడేస్తారా, లేకపోతే దాన్ని ఏమైనా అది చేస్తారా? మరి ఇలా మహిళా కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ఉంది మన తెలంగాణలో, గుర్తుకుందా నీకు? నేరెళ్ళ శారదమ్మ అని చెప్పేసి ఒక ఆమె ఉందా? మరి ఇలా వాళ్ళ మీద అయితే లేస్తారు కానీ ఈ మహిళా జర్నలిస్టు వీళ్ళంతా ఎవరు చిన్న ఏమంటారు జుజుబి లెక్కలకు రారు వాళ్ళు. మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవి. కార్పొరేషన్ చైర్మన్ వేరు, మహిళా కమిషన్ ఒక సినిమా సెలబ్రిటీల మీద కామెంట్ చేస్తే మహిళా కమిషన్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక జుడిషియరీ పవర్స్ లాంటి పవర్స్ ఉన్నటువంటి వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థ కేటీఆర్ ఏదో మాట అనడం లేచి ఎగిరిపోయి ఏదో చేసారు. బట్ మరి ఇలా పొద్దున ఎప్పుడో దాడి జరిగింది కదా, ఇప్పటిదాకా ఇప్పటి వరకు స్పందించలేదు. కనీసం ఏదో అప్పుడు నేరేళ్ల శారద గారు వెంబడే ట్వీట్ చేస్తారు ఆమె అఫీషియల్ అకౌంట్ లో, మేము సుమోటోగా స్వీకరిస్తాం దీన్ని అని చెప్పి. మరి దీన్ని ఎందుకు స్వీకరించారు? క్లియర్ గా వాళ్ళ చేతులు బట్టి గుంజేది, చున్నీలు బట్టి గుంజేది వీడియోలు కనిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి కదా. మరి దీన్ని ఎందుకు సుమోటోగా తీసుకోరు? మహిళా కమిషన్ ఎందుకు తీసుకోరు సుమోటోగా దీన్ని? అంటే వీళ్ళు మహిళలు కాదా? అంటే మీరు ఓన్లీ మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నాయో తీసుకుంటారా, ఇవేవి తీసుకోరా? ఇప్పుడు ఆ రోజు కూడా ఈ నువ్వు చెప్పిన వాడు కేటీఆర్ ఇట్లా విత్ ఇన్ స్పాట్ లో కమిషన్ మహిళా కమిషన్ స్పందించింది. విత్ ఇన్ సెకండ్ లోనే అటు మంత్రి సీతాక్క గారు, అటు కొండా సురేఖ గారు నిద్రపోతురా అందరూ బయట పెట్టేసి క్షమాపణ చెప్పాలని చాలా మాట్లాడారు. మరి ఈ రోజు వీళ్ళు కూడా మహిళలే, వీళ్ళు అక్కడికి పోయిందాన్ని మీరు కొండారెడ్డిపల్లికి పోవడాన్ని మీరు తప్పు అంటే మీ సీఎం ఊరు కాబట్టి మీరు తప్పు పట్టచ్చు, ఓకే అక్కడికి ఎందుకు. బట్ అక్కడ దాడి జరిగింది. దాడి అంటే వాళ్ళని భౌతికంగా వేధించారు వాళ్ళని. ఒక్కసారి ఆ వీడియో చూస్తే కోల్కతాలో జరిగిన రేప్ కేసు గురించి దేశం అంతటా ఎంత చర్చ జరుగుతుంది. అట్లాంటి టైంలో మహిళలతోటి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసారు వీడియోలో ఎవిడెన్స్ కళ్ళం కూడా కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ కెమెరా లేకపోతే వాళ్ళు ఇంకే రకంగా బిహేవ్ చేసామని ఏం చేద్దరు, ఏమందరు? అట్లా ఉన్నది కెమెరా లేకుంటే ఇంకెట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళు? అంటే ఒక వీడియో రికార్డ్ అవుతుంది. ఇదే కాంగ్రెస్ ఆ వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కోల్కతా ఘటనకి వ్యతిరేకంగా అంటే మహిళలపై దాడులకు వ్యతిరేకంగా
ధర్నాలు చేస్తారు. చేస్తారు, కోల్కతాలో చేస్తారు, ఢిల్లీలో చేస్తారు. వీళ్ళ పార్టీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం వీళ్ళే దాడులు చేస్తారు. వీళ్ళే దాడులు చేస్తారు మహిళల మీద. అంటే ఇది వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ క్యాడర్కి కూడా ఒక కెమెరా ఉంది, నా ఫేస్ కనబడుతుంది, నా మీద కేసు ఫైల్ అవుతుంది, నా మీద యాక్షన్ ఉంటుందనే భయం లేదు, అస్సలు భయం లేదు ఇక్కడ. అంటే వీళ్ళకు అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, మేము ఇది ఇన్ని కేసులు ఉన్నాయి ఇట్లా పోయొచ్చారు కదా అంటే అవి నాకు మెడల్స్ అన్నాడు. నాకు ఇవి మెడల్స్ కేసులు ఏవైతున్నాయి అవన్నీ నాకు మెడల్స్ లాంటివి అని చెప్పి వీళ్ళు కూడా మెడల్స్ కోసం అట్లా ఎంకరేజ్మెంట్ చేస్తారు. మరి కొండారెడ్డిపల్లి నుంచి ఉన్నోళ్ళకి మరి ఇట్లా కొడితే తంతే సంపితే మెడల్స్ వస్తాయి, మెడల్స్ వస్తాయి. వాటి అన్నిటి కేసులను మెడల్స్ భావిస్తారేమో వీళ్ళు. మరి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఆదర్శంగా ఉండి ఇట్లా మీరు కొట్టూర్రా భయ్ సంపూర్రి మరి చూసుకుంటా కొండలరెడ్డి చెప్పిండా. అక్కడ ఇంకా కొందరు ఎవరో మిత్రులు అంటా ఉండే అప్పుడు ఇక్కడ మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎట్లుంది అంటే పరిస్థితి, మీరు ఎవరన్నా వస్తే కొట్టుతారా చంపుతారా ఏమైనా చేస్తారు, వాడు చేసిన పనికి తగ్గట్టు సాయంత్రానికి డబ్బులు వస్తాయి, నెల తిరిగేసరికి పార్టీల వాళ్ళకి ఒక పదవి వస్తుంది. ఒక మిత్రులతో మనకి అంటే కొండారెడ్డిపల్లిలో ఓన్లీ రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉంటారు కదా, మనకు కొద్దిగా మన మీద కన్సర్న్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. వస్తా ఫోన్లలో మాట్లాడుతూ ఉంటే చాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే కొన్ని ఇట్లుంటది పరిస్థితి ఇక్కడ, నువ్వు కొడతావా కొట్టు నజరానా ఉంటాయి, నువ్వు ఇది చేసేస్తే నెక్స్ట్ నీకు సాయంత్రానికి డబ్బులు వస్తాయి ఇంటికి. అట్లా ఇయ్యాలా మన మీదికి ఒక 200 మందిని ఎగేసి రెడీగా పెట్టిండు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిండో ఒకవేళ ఈ రోజు కనుక మనం బచాయించుకొని వచ్చినాం, ఒకవేళ మనం దొరికి మనకేమన్నా అయ్యి ఉంటే వాళ్ళకు మంచి పదవులు నజరానాలు భారీగా సూట్ కేసులు దిగుతుండే వచ్చి మొత్తం బ్యాగుల కంపెనీనే ఎట్లా ఉండనే ఉంది. నిజంగా అంటే నేను దాదాపు 14 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. అంటే చాలా కాలం డెస్క్లో స్టార్టింగ్ రిపోర్టింగ్లో పనిచేసిన తర్వాత డెస్క్లో చాలా కాలం పనిచేసిన. కేసులు అయినాయి, జర్నలిస్టులు అనుకుంటారు గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి కేసులు అయినప్పుడు తీసుకొని పోయి లోపలేసి అంతే దుకాణం బంద్ చేసి రేవంత్ రెడ్డికి, నీ తిరుపతి రెడ్డికి, నీ అన్న నీ తమ్ముడు కొండల రెడ్డికి, ఇంకోటి కిష్టారెడ్డికి ఈ అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము మొత్తం మాట్లాడి బంద్ చేయమంటారు. చెప్పు మరి అట్లా ఒక జీవో జారీ సార్, పలానా న్యూస్ లైన్, పలానా మిర్రర్ టీవీ, పలానా వాళ్ళు ఏం మాట్లాడొద్దు, మేము వీళ్ళని నిషేధిస్తున్నాం, ఒక తెలంగాణకి వెళ్ళి బహిష్కరిస్తున్నాం, జీవో ఇవ్వండి. వచ్చిన యూట్యూబ్ ఛానల్ చాలా మంది అంటారు మనని ఆఫ్టర్ యూట్యూబ్ ఛానల్ కదా మీరు అంటున్నారు కదా, ఆఫ్టర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఎందుకు మన అంత భయం, ఎందుకంత భయం అయితే ఊళ్ళకి రానియకపోవడం ఏంది, ఎంబడబడు ఏంది, అరుస్తున్నాం అనుకో. యూట్యూబ్ ఛానల్ కొట్టడానికి హైదరాబాద్ నుంచి 200 మందిని తెప్పించి బొల్లోరాలు పెళ్లిలో మంచిగా బీర్లు పెట్టి బిర్యానీ పెట్టి మంచిగా మేపి 10 కొక్కులకి బెంచ్ కార్ల మీద మన మీదకి ఎంబడి పెట్టిస్తారు.